జై శ్రీమన్నారాయణ. ధర్మ సందేహాల్లో మరల ఒక చిన్న సందేహం గురించి నివృత్తి చేయాలనుకుంటున్నానమ్మా. ఏమిటి అంటే, చాలామంది మేము నిశ్చితార్థం చేయించడానికి నిశ్చితాంబూలాలకు వెళ్ళినప్పుడు, అయ్యగారు అమ్మాయికి ఒళ్ళో అరటిపళ్ళు పెట్టకూడదు కదండి, అరటిపండు ఒకటే గెల ఉంటుంది కదండి, ఎట్లా పెడతారండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అమ్మ, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అరటిపండుని కదలీ ఫలం అంటారు. కదలీ ఫలం ఏమిటి? దూర్వాసు మహర్షి యొక్క భార్య. ఆవిడ శాపగ్రస్తురాలై ఒక అరటి చెట్టుగా మారింది. ఆవిడికి దూర్వాసు మహర్షి ఇచ్చినటువంటి శాప ఉపశమనం ఏమిటి అంటే, ప్రతి శుభకార్యంలోనూ కూడా నీవు లేకపోతే అది పరిపూర్ణత్వాన్ని పొందదు అని. కాబట్టి ప్రతి శుభకార్యంలోనూ కూడా ఖచ్చితంగా అరటి పండుని వినియోగించాలి, దాన్ని ఒళ్ళో పెట్టకూడదని ఎక్కడ లేదు. పూర్వం ఏమిటి అంటే, మనకి అన్ని రకాల పళ్ళు అన్ని రకాల ప్రదేశాల్లో దొరికేవి కాదు. అందుకనే మీరు గోదావరి జిల్లాలకు వెళ్ళిపోతే వాళ్ళు పీటల మీద కూర్చునేటప్పుడు చక్కగా కొబ్బరి బొండం పట్టు కూర్చుంటారు. ఎందుకంటే ఆ ప్రదేశంలో కొబ్బరి బొండాలు విస్తృతంగా దొరికే విరివిగా. మనకి అరటి పండ్లు అత్తం పట్టు కూర్చుంటారు, అరటి పండ్లు దొరికేవి. కాబట్టి మనకి అప్పుడు అవకాశం ఉండేది కాదు. కొబ్బరికాయలు అక్కడి నుంచి ఇక్కడ దాకా మనకి రవాణాకి కూడా 4-5 రోజులు పట్టేది. అందుకోసం వాళ్ళు ఏం చేసేవారు అంటే, కొబ్బరికాయల్ని ఎండబెట్టి ఆ ఎండు కొబ్బరిని మనకి రవాణా చేసేవారు. అందుకనే మనకి తెలంగాణ ప్రాంతానికి వస్తే ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఎండు కొబ్బరిని విరివిగా వినియోగిస్తారు. ఎందుకంటే పూర్వం అవి వీళ్ళకి విరివిగా దొరికేవి. కాబట్టి ఎక్కడ ఏది దొరికితే దానితో ఆ యొక్క కార్యక్రమాన్ని ఆటంకం లేకుండా చేసుకోవడం కోసం మన పెద్దవాళ్ళు పెట్టారు. అంతేకాని దీనికి ఏమి కూడా శాస్త్రం లేదు, దీన్ని వాడకూడదని ఎక్కడా కూడా శాస్త్రంలో లేదు. దయచేసి గమనించండి అమ్మా. శ్రీమాత్రే నమః.